ఏపీలో నేడు రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమీక్ష చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఈసీని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం కలవనుంది. అలాగే 8 పార్టీల ప్రతినిధుల వినతిపత్రాలు తీసుకోనుంది సీఈసీ. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, నేడు రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించబోతోంది. పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? వివరాలేంటి? అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బృందం హై లెవెల్ కమిటీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులతో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్లు అరుణ్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సమీక్షించనున్నారు. ఈ రోజు నిన్న సాయంత్రానికే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో ప్రస్తుతం ఈ రోజు ఉదయం 10 గంటల నుండి కూడా ఎలక్షన్ కమిషన్ రివ్యూస్ ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా రాజకీయ పార్టీలతో కలవబోతున్నాయి. 8 రాజకీయ పార్టీలు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కలవనున్నారు. ఎన్నికల కమిషన్ కి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఫేక్ ఓటర్స్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటిపైన కూడా మరొకసారి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఇతర మొత్తం రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, 26 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సిఈసి రాజీవ్ కుమార్ సమీక్ష చేయనున్నారు. గతంలో ఎన్నికల కమిషన్ ప్రతినిధులు వచ్చి సమీక్ష చేసిన తర్వాత దాని కొనసాగింపుగా ఈ బృందం ఇప్పుడు ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చారో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అవసరమైన నిర్దేశం అంతా చేయనుంది. దీని తర్వాత రేపు ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. రేపు డీజీపీ, సిఎస్ సహా రాష్ట్ర ఉన్నతాధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించున్నారు. థ్యాంక్ యూ సతీష్.